రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఉమ్మడి వరంగల్ జిల్లా అతలాకుతలంగా మారింది. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో చెరువులు అలుగుపోస్తూ ఉండడంతో చేపలు పట్టేందుకు జనం పోటీ పడుతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. రెండు రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలతో ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం అతలాకుతలం అవుతుంది. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. మహబూబాబాద్ అలాగే ములుగు జిల్లాలో భారీగా ఎఫెక్ట్ అయింది. చాలా కాలనీలోకి నీళ్లు చేరినాయి. చెరువు కట్టలు తెగిపోయాయి. పలు పెద్ద చెరువులన్నీ కూడా వలుగుపోస్తున్నాయి. ఈ నేపథ్యంలో చేపలు పట్టేందుకు జనం చాలా మంది ఉత్సాహం చూపిస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఉర్సు చెరువు పొంగి పొర్లుతుంది, ఆ మత్తడి పోస్తుంది. ఆ మత్తడి నుంచి వస్తున్నటువంటి చేపల్ని పట్టడం కోసం జనం, సాధారణటువంటి జనం వాళ్ళందరూ కూడా నెట్లు తీసుకొచ్చి చేపలు పట్టే ప్రయత్నం చేస్తున్నారు. చీరలు అలాగే ఇతరత్ర వాటిని పట్టుకొని చేపలు పట్టడం కోసం వచ్చారు. దొరకబడిన వాళ్ళకి చేపలు పెద్ద ఎత్తున దొరుకుతున్నటువంటి నేపథ్యం కూడా చూడొచ్చు. ఆయన సంచిలో ఇన్ని చేపల్ని పట్టుకొని వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. చేపలు ఎక్కువ మొత్తంలో దొరుకుతున్న నేపథ్యంలో చాలా మంది కూడా చేపలు పట్టుకోవడం కోసం పెద్ద ఎత్తున వచ్చారు. మనం ఈ ఉర్సు చెరువు దగ్గర ఎక్కడ చూసినా కానీ నెట్లు పట్టుకొని రావడం, నెట్ని పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తే సుమారుగా 10-15 కిలోల చేపలు దక్కుతున్నాయని తెలియడంతో చాలా మంది వర్షం కొంచెం గెరివిచ్చిన తర్వాత నేరుగా వచ్చి చేపలు పట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు మత్స్యకారులతో పాటుగా సామాన్య జనం కూడా ఈ వలుగు నుంచి పోతున్నటువంటి చెరువులోకి వెళ్ళిపోతున్నటువంటి చెరువు నుంచి దాటి కల్వర్ట్లోకి అలాగే డ్రైనేజీ వ్యవస్థలోకి వెళ్తున్నటువంటి చేపల్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎవరు కూడా అబ్జెక్షన్ చెప్పట్లేదు. దీంతో సమాచారం అందుకున్న జనం వచ్చి వాళ్ళ ప్రయత్నాన్ని ముమ్మరం చేస్తున్నారు. చేప దొరికితే చాలు, ఈరోజు చేపను పట్టుకోవడం వల్ల ఉపయోగపడుతుంది అని కొంతమంది అమ్మడం కోసం ప్రయత్నం చేస్తే, కొంతమంది తాము తినడం కోసమని ఆ చేపలను పట్టుకునే ప్రయత్నంలో చాలా మంది ఉన్నారు. మనం ఈ చెరువు బత్తడి పోసే ప్రాంతంలో ఇటువైపు చూస్తే చాలా సందడిగా కనిపిస్తుంది. అసలు ఏం జరుగుతుంది, దేన్ని వెతుకుతున్నారు అని ఆరా తీసే క్రమంలో ఇక్కడికి నేరుగా వచ్చి చూస్తే అర్థమైంది. సుమారుగా 100-150 మందికి పైగా చేపలు పట్టడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక హాఫ్ అన్ అవర్ పాటు వెయిట్ చేస్తే చాలు చేపలు దొరికి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే ఎట్లా, మీరు ఎప్పుడు వచ్చారు, ఎట్లా ఉంది చేపలు, ఎట్లా ఉంది సీన్ చూస్తుంటే? ఇప్పుడే జస్ట్ ఒక 10 మినిట్స్ అట్లా అవుతుంది మేము ఇక్కడికి వచ్చి. కానీ ఈ మత్తడి నీళ్లు మొన్నటి నుంచి వర్షాలు బాగా రావడం వల్ల ఏంటిదంటే నైట్ ఈ వరద ఉధృతి ఎక్కువ అయింది. దానివల్ల ఈ చెరువు మత్తడి పోయడం వల్ల ఆ లోపల ఉన్న చెరువులో ఉన్న చేపలు కిందికి రావడం జరిగి మళ్ళీ ఎన్ని పట్టుకున్నా ఒక బస్సు నిండా. ఎట్లా ఎవరేమంటలేరు పట్టుకుంటా అంటే? ఎవరేమంటలేరు. ఎన్ని గంటలకు వచ్చినావు? 9:30 నుంచి ఇప్పటి వరకు బస్తా ఒక 2 బస్తాలు నింపినా. అమ్మడానికా ఇంట్లో తినడానికే? మీ ఇంట్లోకినా? ఎన్ని పట్టినావు చేపలు? 10 కిలోలు. 10 కిలోలు పడ్డా? వాజిత్తారు కుమార్